వినాయకుడు చాలా రూపాలన్నీ తీసుకున్నాడు లోకాన్ని కాపాడానికి. అందులో అష్టవినాయక అని 8 రూపాలు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మహారాష్ట్రలో డిఫరెంట్ ప్లేసెస్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రతి రూపానికి ఒక స్పెషల్ స్టోరీ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మోరేశ్వర్, మయూరేశ్వర్ అని కూడా అంటారు. ఆయన పీకాక్ మీద తిరుగుతాడు. గణేశ ఒక పవర్ఫుల్ డీమన్ని, సింధుని ఓడించాడు. ఆయనకి 6 చేతులు ఉంటాయి. విక్టరీని అండ్ కరేజ్ని సింబలైజ్ చేస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ మోర్గాంవ్. సిద్ధివినాయక, సక్సెస్ని ఇచ్చే దేవుడు. గణేశ దేవుళ్ళకి ఈవల్ మీద గెలవడానికి సహాయం చేశాడు. ఆయన భక్తితో కష్టపడే వాళ్లకి సిద్ధి అంటే సక్సెస్ని ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ సిద్ధతేక్. బల్లాలేశ్వరుడు, భక్తుడి గణేశుడు. బల్లాల అనే చిన్నపిల్లవాడు గణేశుడిని చాలా ప్రేమించేవాడు. గణేశుడు అతనికోసం ప్రత్యక్షమై బల్లాలేశ్వరుడయ్యాడు. నిజమైన భక్తి దేవుడిని దగ్గరకు చేస్తుందని ఇది చూపిస్తోంది. స్థలం పాలి. వరద్వినాయక అంటే మంచి వరాలు ఇచ్చే గణపతి. ఆయన కావలసిన వాళ్లకి వరాలు అండ్ విషెస్ని ఇస్తాడు. ఆయన ఒక పీస్ఫుల్ లేక్ దగ్గర ఉంటాడు అండ్ పీస్ఫుల్ హార్ట్స్ని బ్లెస్ చేస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ మహాడ్. చింతల్ని తీసే గణేశ. గణేశ ఒక గ్రీడీ కింగ్ దగ్గర నుంచి ఒక మ్యాజికల్ జెమ్ని, చింతామణిని తీసుకున్నాడు. ఆయన మనకి పీస్ని అండ్ చింతల్ని అంటే వరీస్ని తెస్తాడు. తియూర్లో ప్రత్యక్షమయ్యాడు. గిరిజాత్మజంతే పార్వతీదేవిగారి కొడుకు. పార్వతీదేవి గణేశాని కొడుకుగా పొందడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆయన ఒక పిల్లవాడిలా పూజింపబడతాడు. అమ్మకి కొడుకుకి మధ్య నిర్మలమైన ప్రేమని చూపిస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ లేన్యాద్రి, ఒక కేవ్లో. విఘ్నహార్ అంటే ప్రాబ్లమ్స్ని తీసేవాడు. గణేశ ఆబ్స్టికల్స్ని డీమన్ అయిన విఘ్నసురాతో పోరాడాడు. ఆయన అన్ని ప్రాబ్లమ్స్ని, విఘ్నలుని తీసేవాడు అయ్యాడు. ప్రతి కొత్త శురువత్తుకు ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ ఓజర్. మహాగణపతి అంటే గొప్ప గణేశ. ఆయన అన్ని గణేశ రూపాలకొల్లా పవర్ఫుల్ అండ్ మజెస్టిక్ ఫామ్. ఆయన్ని దేవుళ్ళు ఈవల్ డీమన్స్ని ఓడించడానికి పూజించేవారు. ఆయనకి 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక దివ్య వెపన్ ఉంటుంది. ఆయన ప్రత్యక్షమైన ప్లేస్ రంజన్గాంవ్. గణేశగారి ఈ 8 రూపాల్ని 8 డిఫరెంట్ టెంపుల్స్లో పూజిస్తారు. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్